నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, 3 రాష్ట్రాలలో బీజేపీ ప్రభంజనం సృష్టించడం ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం బైన్సాలోని ఎస్ఎస్ జెన్నింగ్ ఫ్యాక్టరీలో పలు రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా టపాసులు పీల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతమొందించడం జరిగిందన్నారు. దక్షిణ భారతదేశంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు 5 రాష్ట్రాల్లో ఏదైతే ఎలక్షన్ జరిగిందో ఆ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. ముఖ్యమైన బంగ్లాదేశ్ మన వెస్ట్ బెంగాల్లో ఏదైతే అరాచకత ఉందా, రాక్షస పాలన ఉందా, అధర్మం ఎక్కువ ఉండే, ధర్మం ఎక్కువ లేకుండే, అటువంటి పాలనకు జై శ్రీరామ్. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారి ఎస్ఎస్ ఫ్యాక్టరీలో మన భారతదేశంలో 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన అంతమొందించి రామరాజ్య స్థాపనకి అడుగులు వేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు ప్రతి ఒక్కరికి మా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలన, అత్యాచారాలు, మన బీజేపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి. వాటికి ధీటుగా మన భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగరవేయడం జరిగింది. అదే స్ఫూర్తిగా మన తెలంగాణలో 2029లో తెలంగాణ గడ్డపైన కాషాయ జెండా ఎగరవేసి మనకు నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇద్దామని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ముదోల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో శ్రీ రామారావు పటేల్ గారి అధ్యక్షతన, పట్టణ అధ్యక్షుడు రావుల రాము గారి అధ్యక్షతన బైన్సా పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మన ఏదైతే పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అదేవిధంగా అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఘనంగా విజయం సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఏదైతే విజయం ఉన్నదో ఎందరో కార్యకర్తలు త్యాగాలు చేసి ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షస పాలన అంతమొందించి ఒక ధర్మం వైపు నడిపించడానికి పాటుపడిన కార్యకర్తలందరికీ ఈ విజయాన్ని అంకితంగా భావిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏదైతే 3 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో అధర్మం పై ధర్మం గెలిచింది, అవినీతిపై, అరాచకాలపై ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మనంతా చూసాము. అడుగడుగున అత్యాచారాలు జరుగుతున్న సందర్భంలో నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు పట్టుపట్టి ఈరోజు బీజేపీ శంకరావం వహించడంలో, మొదటి పాత్ర పోషించడంలో విజయం సాధించారు. ఇదే దిశగా ఇది పునాదిగా చేసుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీలో కూడా కాషాయ జెండా ఎగురుతుంది బీజేపీ తెలంగాణ గడ్డపైన అని చెప్పేసి ఆశిద్దాము. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆశయంతో, ఇదే ఉత్సాహంగా కార్యకర్తలందరూ కూడా ఈ 2 సంవత్సరాలు పనిచేయాలని చెప్పేసి మనమంతా కూడా కోరుతున్నాము. పెద్దవారు పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎస్ ఫ్యాక్టరీలో సంబరాలు మిఠాయితో పంచుకొని టపాకాయలు పెంచి అందరం కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. ఈరోజు బైన్సా పట్టణంలోని ఎస్ఎస్ ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో కార్యకర్తలు, బైన్సా టౌన్ మరియు బైన్సా మండల కార్యకర్తలందరూ మిఠాయిలు తినిపించుకుంటూ టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఏదైతే మన దేశంలో 3 రాష్ట్రాలలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఈరోజు బీజేపీ ఘన విజయం సాధించడం, భారతదేశంలో ఉన్నటువంటి 15 లక్షల కార్యకర్తలలో ప్రతి ఒక్క కార్యకర్తకి ఆనందం ఉంది. ఆ ఆనంద విషయంలోనే ఈరోజు
ఈ మిఠాయి తినిపించుకుంటూ సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఇదే విధంగా బీజేపీ సంబరాలు చేసుకునే రోజు ఒక రోజు వస్తుంది అని చెప్పి కార్యకర్తలకు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినందుకు ఇక్కడ ఎస్ఎస్సి ఫ్యాక్టరీలో పవర్ రామారావు పటేల్ ఆధ్వర్యంలో మేము టపాకాయలు కాల్చి స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నాము. రాబోయే రోజులలో కూడా తెలంగాణలో కంపల్సరీ బీజేపీని దక్కించుకుంటామని, మా రాష్ట్రంలో గెలిపించుకుంటామని మాకు చాలా కార్యకర్తలకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి కూడా మేము కార్యకర్తలు అందరం కూడా మా పార్టీ కోసం అందరం పని చేసుకుంటా సమన్వయంతో నడుస్తామని అందరికీ జై శ్రీరామ్.